హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మెల్కొల్పు ప్రార్థన సహవాసమునకు మరొక ఉదయకాల సమయంలో దేవుని యొక్క దాసుడిగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానం ద్వారా మీ ఆత్మీయ స్థితి దైవ ధ్యానంలో నడిపించబడుతుందని, మీ క్రైస్తవ జీవిత అడుగులు సరైన త్రోవలో వేయబడుతున్నాయని, మీ భవిష్యత్తు దిశ నిర్దేశము కలిగి సరైనటువంటి గమ్యం వరకు నడిపించబడుతుందని, భరోసా కలిగి, నిబ్రత కలిగి, ధైర్యము కలిగి మీరు అడుగులు ముందుకు వేయగలుగుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ ఉదయముననే మిమ్మల్ని ధైర్యపరచాలని, ఈ వాక్యము ద్వారా మీకున్నటువంటి స్థితిని ఒకసారి తట్టి లేపాలని, మీ ఆత్మీయతను ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ఈ వాక్యమును అద్దం వల్లే మీ ముందు చూపించాలని ప్రియ సహోదరుడా, సహోదరి, మా ప్రయాస. ఎవరైతే ఈ వాక్యము ద్వారా తమ స్థితిని గ్రహించి దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటారో, దానికి తగ్గట్టుగా ప్రయాసపడుతుంటారో, దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారో, వారి యొక్క స్థితిగతులు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా మార్చబడతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ వాక్యము నీకు అర్థం వల్ల పనిచేయాలి. ఈ వాక్యము నీకు త్రాసు వలె పనిచేయాలి. ఒక త్రాసు అంటే వాడుక భాషలో తక్కడ అంటారు, వేయింగ్ మిషన్. ఇందులో ఏం చేస్తారంటే బరువును తూస్తారు. ఈ త్రాసు ఏం చేస్తుందంటే బరువు ఎంత ఉందో తెలియచేస్తుంది. ఈ పక్కన మనము బరువు కనుగొనవలసినటువంటి వస్తువును పెడతాం. ఈ పక్కన కేజీ రాళ్లను, అరకిలో 500 గ్రాముల రాళ్లను, 2 కేజీల రాళ్లను, 5 కేజీల రాళ్లను, ఈ విధంగా ఆ కేజీల యొక్క ముద్రణ వేయబడినటువంటి కేజీలను ఏం చేస్తూ ఉంటామంటే ఒక పక్కన పెడతాం. ఏదైతే సర్టిఫై చేయబడినటువంటి ఈ బరువుల తూనికలు లేదా రాళ్ళు ఉన్నాయో, తూనిక రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా సర్టిఫై చేయబడ్డాయి. అది ఈ పక్కన ఉంటుంది. ఈ పక్కన మనము బరువు తూయవలసినటువంటి వస్తువు ఉంటుంది. ఈ రాడ్ ఏం చేస్తుంటుందంటే, ఈ తూనిక రాళ్ళు ఏం చేస్తుంటాయంటే ఈ వస్తువు యొక్క బరువును ఖచ్చితంగా ఎంత బరువు అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. ఈ బరువుకు తగ్గట్టుగా అది తూగలేదంటే అది బరువు లేనట్టుగా, అది సమానమైన స్థితిలో లేదు అనుకుంటే అది ఆ స్థితికి సరిపోవట్లేదని అర్థం. కాబట్టి ఆ వస్తువు యొక్క బరువు డిక్లేర్ చేయబడుతుంది ఆ త్రాసులో. అలాగే మనం అద్దములో నిలబడినప్పుడు, అద్దము ముందు నిలబడినప్పుడు మనము ఎలాగున్నామో, శుభ్రంగా ఉన్నామా, మరకలు కలిగి ఉన్నామా, మన శరీరం మీద, దేహం మీద ఎలాంటైనా మచ్చలు ఉన్నాయా, జుట్టు చరిగి ఉన్నదా లేదా దువ్వి ఉన్నదా, మన యొక్క శరీరము లావుగా ఉన్నదా, సన్నగా ఉన్నదా, ఇలాగ అనేకమైన విషయాలు అద్దం ముందు నిలబడి పరిశీలన చేసుకుంటూ ఉంటాం. ఇలా తిరిగి చూస్తారు. ఏ కోణంలో సన్నగా ఉన్నామో, ఏ కోణంలో మనము నాజుగ్గా ఉన్నామో, ఏ కోణంలో అందంగా కనబడుతున్నామో అని చెప్పి ఇలాగా మూతి వంకరలు తిప్పి, బుగ్గలు ఉబ్బించి మరి చూస్తూ ఉంటారు. అంటే ఏ స్థితిలో మన యొక్క స్థితి అందముగా కనబడుతుందో, ఏ కోణములో మనము సన్నగా కనబడుతున్నామో పరిశీలన చేసుకోవడానికి అద్దం ముందు నిలబడుతూ ఉంటాం. అద్దము మన యొక్క సహజ స్థితిని నిర్ధారిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఈ వాక్యమును ఉదయముననే మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే,
నీ స్థితి నీకు తెలియాలి, నీ ఆత్మీయ స్థితి నీకు తెలియాలా, నీ బరువు నీకు తెలియాలా. త్రాసులు వేయబడినప్పుడు నువ్వు తేలిపోతున్నావా? ప్రసంగి గ్రంథకర్త అంటాడు ఏమిటంటే, కొంచెము బుద్ధిహీనత ఉన్నా కానీ తేలిపోతావు ప్రియ సహోదరుడా. కొంచెము అవివేకమున్నా తేలిపోతావు, కొంచెము వాక్యహీనత కలిగిన వాక్యరహిత స్థితి కలిగి ఉన్నా తేలిపోతావు. భక్తిహీనత భక్తి రహితమైన జీవితము కొద్దిగా ఉన్నా కానీ ఈ భక్తిలో నువ్వు తేలిపోతావు. నీ విశ్వాసపు స్థితిలో అల్పమైన స్థితి, అల్ప విశ్వాసము కలిగి ఉన్న నువ్వు తేలిపోతావు. నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితి సరైనదిగా లేకపోతే ఖచ్చితంగా తేలిపోతావు. నువ్వు తేలిపోతున్నావన్న సంగతి నీ ముఖం చెప్తుంది, నీ ఆహార్యం చెప్తుంది, నీ ప్రవర్తన చెప్తుంది, నీ నడవడిక చెప్తుంది. వీడికి ఎవడు చెప్పాడు నా గురించి అని నువ్వు ఆలోచన చేయని అవసరం లేదు. నీ ముఖములో, నీ ఆహార్యములో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలోనే తెలిసిపోతూ ఉంటుంది. అందుకనే నీకు నీవే సరిచేసుకోవాలనే ఉద్దేశముతో త్రాసు లాంటి ఖచ్చితమైనటువంటి స్థితిని కనపరిచే వాక్యమును ప్రతి ఉదయమున మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనములో, ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. ఓ చక్కటి మాట. నేను 100 కేజీల బరువు ఉన్నాను అనుకోండి, ఈ 100 కేజీల బరువును నేనే మోయాలి, నా బరువును ఇంకొకటి వచ్చి మోయడం. నేను ఒకవేళ 50 కేజీల బరువే ఉన్నాను అనుకోండి, 50 కేజీల బరువు కూడా నేనే మోయాలి. పక్కవాడు వచ్చి నువ్వు 50 కేజీల బరువు ఉన్నావు కదా, ఓ 10 కేజీలు నేను మోస్తానులే అండం. 100 కేజీలు బరువు ఉన్నామనుకోండి, అరే నువ్వు 100 కేజీలు బరువు ఉన్నావు కదా, నీ బరువు అంతా 100 కేజీలు దాటిపోతుంది కదా, ఈ 100 కేజీల బరువు నువ్వు మోయలేవు కదా, కాబట్టి ఆ బరువును నేను మోస్తానురా అని ఎవడు నీకు సహాయం చేయడు. నువ్వు 100 కేజీలు 120 కేజీల బరువు ఉన్నా కానీ అది నీవే భరించాలి, నువ్వే మోయాలి. కాబట్టి నీ బరువు నీకు తెలియాలా, నీ స్థితి నీకు తెలియాలా, నీ యొక్క బుద్ధిహీనత నీకు తెలియాలా, నీ అల్ప విశ్వాసము నీకు తెలియాలా. అందుకనే నీ బరువును నీవు తెలుసుకోవడం కోసమే వాక్యమైనటువంటి త్రాసును మీ ముందుకు ప్రతి ఉదయం తీసుకుని వస్తున్నాం. ఈ త్రాసులో నీవు ఈ పక్కన వాక్యమును పెట్టు, ఈ పక్కన నీవు నిలబడు. ఈ పక్కన వాక్యమును పెట్టు, ఈ పక్కన నువ్వు నిలబడు. ఈ వాక్యములో నీ అసలు బరువు ఏమిటో తెలుస్తుంది. వాక్యములో నీ అసలు స్థితి ఏమిటో ఖచ్చితంగా తెలియపరచబడతా ఉంటుంది. కాబట్టి నువ్వు బరువు తగ్గినటువంటి స్థితిలో ఉన్నావా, మరి వాక్యమును గ్రహించలేక అల్పమైనటువంటి స్థితిలో ఉన్నావా, వాక్యమును బట్టి మరి బలపరచబడుతున్నావా, ఈ త్రాసులో ప్రతి ఉదయమున నీవు తక్కడ వేసి నీ ఆత్మీయ స్థితిని చూసుకోవాలి. వేయింగ్ అంటే దాన్ని నీ బరువును చూడాలి. అప్పుడు నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావో తెలుస్తుంది. నీవు సరైనటువంటి వాక్యమును కలిగి, సరైనటువంటి వాక్య విధానమును కలిగి, సరైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే అది నీకు మేలు. దాన్ని నీవే భరిస్తావు, దాని యొక్క ఫలము నీవే పొందుకుంటావు. దానికి ఉన్న ఆశీర్వాదము నీకే, దానికి ఉన్న దీవెన నీకే. ఆశీర్వాదము, ఆ దీవెన నీకే, నీకు సంబంధించినటువంటి స్థితి నువ్వు అనుభవిస్తావు. అలా కాదు, అల్పమైన స్థితి, అవిశ్వాసపు స్థితి, నిలకడలేని స్థితి, ఊరకనే పరుగులు పెట్టే అత్యాస స్థితి, ఇలా నీ స్థితి వాక్యములో కనబడుతూ ఉంటే గనక దాని వలన వచ్చేటువంటి ఫలితాలు కూడా నువ్వే భరించాలి. దాని వలన వచ్చేటువంటి నిష్ప్రయోజనమైన ఫలితాలను కూడా నువ్వే బేరు చేయాలి, హ్యాండిల్ చేయాలి, అనుభవించాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మా ప్రయాసం ఏమిటంటే నీవు వాక్యమైనటువంటి ఈ త్రాసులో సరైన రీతిలో మరి త్రాసు వేయబడి సరిగ్గా సరిపోవాలి. మళ్ళా చెప్తున్నాను, సరిగ్గా సరిపోవాలి.
అప్పుడే నీ స్థితి సరిగ్గా ఉన్నట్టు. నీ బరువును నువ్వు భరించాలి. ఇంకొకడు ఎవడో వచ్చి నీ ఆత్మీయతను పంచుకోవడం, నీ ఇంటి వారు ఎవరు కూడా నీ భక్తిని పంచుకోరు. ఎవరి భక్తి వారిది, ఎవరి భక్తి జీవితం వారికి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. నీ భక్తిని బట్టి నీ కుటుంబానికి మేలు జరగవచ్చు. అయితే నీ భక్తి కొద్ది కాలమో లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే అది ఆశీర్వాదంగా ఉంటుంది. తర్వాత వారు కూడా సరైన రీతిని కలిగి ఉండకపోతే నీవు వారికి అందించినటువంటి ఆశీర్వాద ఫలములను వారు పోగొట్టుకుంటారు. కాబట్టి నీవు సరిగ్గా ఉండాలా, నీ ఇంటి వారు సరిగ్గా ఉండలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మీద ఉన్నటువంటి ఈ రెస్పాన్సిబిలిటీని సరైన రీతిలో నిర్వహించవలసినటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీ బరువు ఏమిటో ఒకసారి పరిశీలన చేసుకో. దాన్ని నువ్వే భరించాలి. దానికోసం ఎవరు కూడా పోటపడరు, దానికోసం ఎవరు కూడా ప్రయాసపడరు. నువ్వు బరువు కలిగి ఉండి కృంగిపోయే పరిస్థితులు ఉంటే రా అమ్మ అని భుజాల మీద నిన్ను ఎక్కించుకొని ఎవరు కూడా తీసుకుని వెళ్ళరు. ఒకవేళ తీసుకుని వెళ్ళినా కొద్ది దూరమే తీసుకెళ్ళగలుగుతారు, కడ వరకు నిన్ను మోయలేరు. కాబట్టి కడ వరకు వెళ్ళవలసిన దానవు నీవే, కడ వరకు వెళ్ళవలసిన వాడవు నీవే. కాబట్టి నీ స్థితి ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకున్నామని ప్రభుపేట మనవి చేస్తూ, ఈ త్రాసులో నువ్వు సరైనటువంటి స్థితిలో నిలబడాలని ప్రయాసతో ఈ వాక్యమును మీకు అందిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా బరువు ఏమిటో నాకు తెలుపు, నా సహజ స్థితి ఏమిటో నాకు తెలుపు. ఇదిగో ప్రభా, నాకు సహాయం చేయనని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, వాక్యం విన్న బిడ్డలను దర్శించండి. ఎవరైతే తమ బరువును గ్రహించలేక, తమ ఆత్మీయతను గ్రహించలేక, తమ క్రైస్తవ్యాన్ని గ్రహించలేక, తమ విలువలను గ్రహించలేక, తమ యొక్క బ్రతుకు యొక్క భవిష్యత్తును గ్రహించలేక కొట్టుమిట్టాడుతూ వాక్యపు విలువలలో జీవించలేకపోతున్నారో, ఈరోజు నీ వాక్యమైనటువంటి త్రాసులో వారిని సరిచేయండి. తగిన బరువు వారి కలిగి ఉండటకు సహాయం దయచేయండి. వారి బరువు వారే మోయాలి, వారి బరువును వారే భరించాలి నాయన. ఇదిగో ప్రభా, సహాయం దయచేసి అటు తీర్మానంలో వారందరినీ కూడా ఈ వాక్యానుసారమైనటువంటి జీవితానికి తగినట్టుగా జీవించే కృప దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.